హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నేను ఎర్లీ మార్నింగ్ లాగిన్ అయ్యా. ఎర్లీ మార్నింగ్ లాగిన్ అయితే ఓలాలో నాకు పోరంకి నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ బుకింగ్ వచ్చింది. కస్టమర్ని పోరంకిలో పికప్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర దింపేసా. నాకు అది అమౌంట్ 320 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా నేను వెయిట్ చేస్తుంటే ఊబర్లో తెనాలి పడింది. కస్టమర్ని రిటర్న్ వస్తారా అని అడిగా. వస్తా అన్నారు. ఎందుకంటే వాళ్ళు విజయవాడ కోర్టు దగ్గర నుంచి బుక్ చేశారు. తెనాలి కోర్టు కంట ఒక 1 అవర్ పడుతుంది అన్నారు. దానికి నేను ఇష్టమైన అమౌంటే మాట్లాడుకున్నా. మనకి తెనాలిలో ర్యాపిడోలో బుకింగ్స్ పడతాయి. లోకల్ బుకింగ్స్ 90 రూపీస్ 100 రూపీస్ ఇవి. కస్టమర్లో తెనాలి వర్క్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ విజయవాడలో దింపేసి మళ్ళీ లాగిన్ అయ్యా. లాగిన్ అయితే ఊబర్లో నాకేమో పెనుగంచిపల్లి దగ్గరికి డ్రాప్ పడింది. దానికి నాకు ఇష్టమైన అమౌంటే మాట్లాడుకున్నాను అనమాట. అంటే అమౌంట్ చెప్పట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ మాట్లాడుకుంటారు. ఎవరికి నచ్చిన అమౌంట్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు అనమాట. కస్టమర్ని పికప్ చేసుకుని ఫైనల్గా కస్టమర్ని తీసుకెళ్ళి పెనుగంచిపల్లిలో డ్రాప్ చేసేసాను. పెనుగంచిపల్లిలో డ్రాప్ చేసేసి ఇంకా రిటర్న్ విజయవాడ బయలుదేరిపోయి ఇబ్రహీంపట్నం దగ్గర చాలాసేపు వెయిట్ చేసా. ఏం పడలేదు. నెక్స్ట్ మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేసా అనమాట. నైట్ లాగిన్ అయ్యే ఉన్నా, బట్ ఏం బుకింగ్స్ రాలేదు. ఏదైనా దూరం వెళ్ళి వచ్చినా మన విజయవాడ అమ్మవారి గుడి చూస్తే చాలు, లోకల్ వచ్చేసాం, ఇంకా మనకి ఏం భయం లేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.